కందిరిగా నడుము ఉన్న చిన్నది కత్తి లాంటి చూపు దీనికున్నది కందిరిగా నడుము ఉన్న చిన్నది కత్తి లాంటి చూపు దీనికున్నది కొమిక బొమ్మ లాంటి ఈ ఫిగర్ స్టైల్ చూస్తే దిల్ చదిరే స్టైల్ చూస్తే దిల్ చదిరే అయ్యాడు నుండి వచ్చిందో తెలియదు కానీ చిన్నంగా చిమ్మలాగా కుట్టింది మనసు మాయం చేసింది బావా క్యాట్ వాకులో టాప్ ర్యాంకు నీదే తారాజువా కందిరిగా నడుము ఉన్న చిన్నది కత్తి లాంటి చూపు దీనికున్నది ముక్కు మూసి జపమే చేసే మునులు నిన్నే చూసిరా జపము తపము పక్కన పెట్టి నీకు దాసులు అవ్వరా కదిలే నీ గురులే అట్లాంటిక్ లోలలే లవ్లీ నీ సోకే కందిరిగా నడుము ఉన్న చిన్నది కత్తి లాంటి చూపు దీనికున్నది కొమిక బొమ్మ లాంటి ఈ ఫిగరే స్టైల్ చూస్తే దిల్ చదిరే స్టైల్ చూస్తే దిల్ చదిరే అయ్యాడు నుండి వచ్చిందో తెలియదు కానీ చిన్నంగా చిమ్మలాగా కుట్టింది మనసు మాయం చేసింది మనసు మాయం చేసింది. నిన్న మా వాళ్ళు నా కోసం గోడ దూకి మీ నాన్న మీద పడ్డారట. ఆయన పిచ్చ కొట్టుడు కొట్టారట. మరి ఎలా పారిపోయారు? ఏముంది, మా వాళ్ళు మీ నాన్న లుంగిలాగి పారిపోయారు. వీళ్ళు అవేంటో గానీ మంట ఎత్తుకొచ్చిందిరా. వీడేమో సువానికి బాడీ గార్డు, వీడికి మన ఎస్కాటు. అట్ట అయిపోయింది బతుకు. ఏం చేస్తాం? పిచ్చుకోడు కపదా. మై గాడ్, అంతా క్లాస్కి వెళ్ళిపోయినట్టున్నారు. పోనీ వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్దామా? ఏ
ఏరా చూడ్డానికి ప్యూన్ లాగా చూసినట్టు వచ్చుగా ప్యూనా? ప్యూన్ కాకపోతే నీ ప్రిన్సిపలా? పవన్ పవన్ నువ్వు ఊరుకో తప్పగా బ్లడ్ పడుద్ది. ఏయ్, నాకు హైబీపీ తెప్పిస్తారు. ఎవరా మీరు? యూత్రం మీద చేస్తావా? ట్రైన్ లో పండురా, బస్సు దగ్గర పట్టండి. ఈడి చెప్పులు మారుతారా? స్టాప్ ఇట్. ఆయన మా కాలేజ్ ప్రిన్సిపల్. ఏ కాలేజీరా మీది? బ్రిలియన్స్ కాలేజ్ సార్. ఉహుం. మీ ఫాదర్స్ ఏం చేస్తుంటారు? మా నాన్న గోవాలో చేపలు పడతాడు సార్. ఓహో, మరి మీ ఫాదర్? ఆ? మా నాన్న బొక్కలు పడ్డ పడవలకి మాటలేస్తుంటాడు సార్. ఆహా, మీ ఫాదర్ ఏం చేస్తుంటాడు? బాటిల్కి బొక్కలేస్తుంటాడా? లేదు సార్, గోవా బీచ్ లో గవ్వల బిజినెస్. అవును సార్. ఓహో, కానీ మీ ఫాదర్స్ ఇవాళ ఉదయాన్నే గోవా నుంచి వచ్చిన విషయం మీకు తెలియదు కదూ? నిజమా సార్? అయితే మా ఫాదర్స్ వెంటనే చూడాలి పదండి రా. అక్కర్లేదు, వాళ్ళనే ఇక్కడ పిలిపించారు. గోవా నుంచి ఎప్పుడు వచ్చారు నాన్న? ఇప్పుడేరా మీరు మన చేపల బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ప్రిన్సిపాల్ గారు అడిగితేను నేను ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే మీకు టీసీలు అక్కడ రెడీ అవుతాయి, తెలుసా? తెలుసు. అయినా చేయను. ఎందుకో తెలుసా? స్టూడెంట్స్ అంటే ప్రేమ, అభిమానం, భయం. నోరు ముయ్యండిరా. క్షమించండి సార్, ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా మాది హామీ. ఇట్స్ ఓకే. ఇక వెళదామా? ఇవాళ మనకు మూడిందిరా దేవుడా. ఇంటికి రెండు వెధవలు. నమస్కారం సార్. చూడండి శంకరం గారు, ఇందులో మీ అమ్మాయి తప్పు లేదంటే నమ్మలేం కదండి. మీ అమ్మాయి అలసి ఉందే ఇంతవరకు వచ్చిందంటారా? అయ్యో ఏమిటండి అలా కుడుతున్నా? వెరైటీగా కొట్టడం చేతగాక అది కాదండి, ఈడొచ్చింది పిల్లని పట్టు. దీనికి ఈడు వచ్చింది, దీని వల్ల కొంప కీడు వచ్చింది. ఇంకా నీ కూతురు గౌన్లు వేసుకుని లాలీపాప్స్ తింటుంది అనుకుంటున్నావేమో. మిడ్డీలు వేసుకుని బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతోంది. చూడు, చదువుకుంటానంటే కాలేజీకి వెళ్ళి ఫీజు కడతాను, అంతేగాని కాలేజీకి వెళ్ళి దిక్కుమాలిన పనులు చేస్తే సహించే ఓపిక లేదు, అప్రతిష్ట భరించే ధైర్యం లేదు. పరువు పోతే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననుకుంటున్నావేమో. నిన్ను చంపి ఈడ్ చౌతల బారేస్తా. ఎన్ని తల్లులు తింటున్నాం రా, సువర్ణను వదిలేరా. అవును వంశీ, పెద్దల మాట అదేదో మూట. అదేదో మూటగా తల్లి, సద్ది మూట. సద్ది మూటైనా జీడిపప్పు మూటైనా సువర్ణను వదిలే ప్రసక్తే లేదు. పదండి. వీడు మారడు. హలో, హలో అంకుల్, సువర్ణ ఉందా? 1 minute. సువర్ణ, హలో. హలో సువర్ణ, నేను వంశీని. సువర్ణ ఎలా ఉన్నావు? సువర్ణ మాట్లాడే. shut up idiot, useless fellow. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే ఇంటికి వచ్చి తంతా పెడే పోను. ఛ, వాళ్ళ ఫాదర్ కి ప్లాన్ తెలిసిపోయింది. సువర్ణని ఎలాగైనా కలవాలి స్వప్న, ప్లీజ్ స్వప్న. వాట్ టు డు యా? అబ్బా! జీవితమే ఒక సమస్య, కాశ్మీర్లో టెర్రరిస్టు సమస్య, రామ జన్మభూమి కేంద్రానికే సమస్య, వీళ్ళ ప్రేమకు వీళ్ళ పేరెంట్సే సమస్య, వీళ్ళు మనకో సమస్య. అబ్బా! ఏయ్! నీ సుత్తాపి వీళ్ళ ప్రేమకి సొల్యూషన్ ఆలోచించరా. అట్టోకే రేయ్, నువ్వు చెప్పరా. వీళ్ళ సమస్యకు ఒకటే పరిష్కారం. ఏంటది? మీరిద్దరు 40 రోజులు అన్నం నీళ్లు మానేసి ఆమరణ నిరాదీక్ష చేయండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. ఏం జరుగుతుంది? ప్రేమను గెలిపిస్తాం, మేము మరణిస్తాం. ఎగ్జాక్ట్లీ రా. ఏంట్రా ఎగ్జాక్ట్లీ? నేను చావడమా? వాడేదో పసివాడు అజ్ఞానంతో వాగాడు. అయినా ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య మీది కాదు, ప్రపంచంలో ప్రేమికులందరిది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అంటే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే, తెలుసా? తెలుసురా, ముందు ఐడియా చెప్పు. థ్యాంక్ యూ. నా షార్ప్ బ్రెయిన్ తో డైనమైట్ లాంటి ఐడియా ఇస్తాను. మీ ఇద్దరు లేచిపోండి. ఓకేరా. లేచిపోవడం అంటే కింద నుంచి పైకి కాదురా, ఇంట్లో నుంచి బయటికి. నాకు ఇష్టం లేదు. అయితే ధైర్యం చేసి ఎవ్వరికి తెలియకుండా రిజిస్టర్ మీద చేసుకోండి. రిజిస్టర్ కూడా తెలియకుండానా? నువ్వు నోర్మోయ్. నా ఉద్దేశం వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా అని. వద్దు,
అమ్మా నాన్న లేకుండా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అబ్బా పెళ్ళవ్వాలి తాళి కట్టకూడదు, డోలు సన్నాయి కావాలి సౌండ్ రాకూడదు, పిల్లలు పుట్టాలి శోభన కాకూడదు అంటే ఎలాగమ్మా? వెంటనే శుభ్రం చేసుకుంటే మనం శోభనం చేసుకుంటే వాళ్ళకి పెళ్లి ఎలా జరుగుతుందా? ఎలుగు నేను అన్నది మన శుభ్రం గురించి కాదమ్మా, వాళ్ళ గురించి. ఇంత గ్రేట్ ఐడియా మళ్ళీ రాదురా, వాడి కూడా సడన్ గా వచ్చింది. ఏరా ప్లీజ్ ఒప్పుకోరా, నాకు ఓకే. సువర్ణకి ఇష్టం లేదనుకుంటారా? ఎంతైనా ఆడపిల్ల కదరా. నాకు ఇష్టమే. వాళ్ళేంట్రా అంత ఆనందపడుతున్నారు? శోభన వాళ్ళకనుకున్నారా ఏంటి? అదే కదా. ఆగండ్రా. సువర్ణ, నిజంగా ఇష్టపడుతున్నావా? మన పెళ్ళవుతుందంటే ప్రాణం పోతుందన్నా ఇష్టపడతాను. మనసేమో నీ వెనుకే తిరిగే కనులు